హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం గురించి చెప్పుకుందాం. భారతదేశంలోని అడవులు వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల త్యాగాన్ని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున మానవాళి మనుగడలో అడవుల పాత్ర, అడవులను రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా సంస్థలు ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2013 సెప్టెంబర్ 11 నుంచి మొదటిసారిగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ రోజున జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. 1730 సెప్టెంబర్ 11న రాజస్థాన్లోని కేజర్లీ గ్రామంలో మారణకాండ జరిగింది. మార్వార్ రాజ్యంలో చెట్లను రక్షించడానికి బిష్నోయ్ కమ్యూనిటీ సభ్యులు తమ ప్రాణాలను త్యాగం చేసిన రోజు ఇది. అప్పటి జోధ్పూర్ మహారాజు అభయ్ సింగ్ కొత్త రాజభవనాన్ని నిర్మిస్తున్నాడు. దానికోసం అతనికి కేజ్రీ కలప అవసరమైంది. దీంతో రాజస్థాన్లోని థార్ జిల్లాలోని కేజ్రీ గ్రామంలో కేజ్రీ చెట్లను నరికివేయాలని మహారాజు ఆదేశించాడు. రాజు ఆజ్ఞను బిష్నోయ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కేజ్రీ చెట్లు బిష్నోయ్ల జీవనోపాధికి ఒక ముఖ్యమైన వనరు. ఈ చెట్లను నరికివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిష్నోయ్ మహిళ అమృతాదేవి, ఆమె 3 కుమార్తెలు కేజ్రీ చెట్లను కావలించుకొని వాటిని నరకకుండా అడ్డుకున్నారు. అమృతాదేవితో పాటు ఆమె కుమార్తెల సాహసోపేతమైన చర్య గురించి అందరికీ తెలిసింది. ఇక దీంతో గ్రామస్తులంతా చెట్లను నరికే వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బిష్నోయ్ల మహారాజు సైనికుల మధ్య కోట్లాట జరిగింది. సైనికులు భయంకరమైన మారణకాండను కొనసాగించారు. చెట్లను రక్షించే ప్రయత్నంలో 363 మందికి పైగా బిష్నోయ్లు కన్నుమూశారు. దేశంలోని అడవులు, వన్యప్రాణుల రక్షణలో ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను గౌరవించేందుకు భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1730లో జరిగిన చారిత్రాత్మక కేజర్లీ ఊచకోతకు అనుగుణంగా 2013లో పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ తేదీని ఎంచుకుంది. ఈ సందర్భంగా మార్వార్ రాజ్యంలో చెట్లను రక్షించడానికి బిష్నోయ్ కమ్యూనిటీ సభ్యులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఇక ఈ దినోత్సవం మన సహజ వనరులను కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. భారతదేశ అడవులను పరిరక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసే అటవీ గార్డులు, రేంజర్లు, అధికారులకు నివాళులు అర్పిస్తుంది. ఈ రోజున అడవుల కీలక పాత్ర, వాటిని రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి మంత్రిత్వ శాఖ, విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. భారతదేశ అడవులు, వన్యప్రాణుల రక్షణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ గార్డులు, రేంజర్లు, కార్యకర్తలతో సహా లెక్కలేనన్ని వ్యక్తులను స్మరించుకోవడానికి, గౌరవించడానికి జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం అంకితం చేయబడుతుంది. అవగాహన పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో అడవులు పోషించే కీలక పాత్ర, అటవీ నిర్మూలన, వేట, ఇతర ముప్పుల నుండి వాటిని రక్షించాల్సిన తక్షణ అవసరం గురించి అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తుంది. పరిరక్షణ ప్రయత్నాలకు స్ఫూర్తిదాయకం. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా ప్రస్తుత భవిష్యత్ తరాలకు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడానికి, సహజ వనరుల రక్షణలో చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఇది ప్రేరణనిస్తుంది. పర్యావరణం క్రియాశీలతను గుర్తించడం.
ఇది బిష్నోయ్ వంటి సమాజాల ప్రయత్నాలను గుర్తించి జరుపుకుంటుంది. వీరు పర్యావరణ నిర్వహణ యొక్క దీర్ఘకాల సాంప్రదాయాన్ని కలిగి ఉన్నారు. పరిరక్షణలో సమాజ ప్రమేయం యొక్క ప్రాముఖ్యతను బలోపేతం చేస్తారు. అటవీ సిబ్బంది పాత్రను హైలైట్ చేయడం. భారతదేశ అడవులను కాపాడడానికి సవాల్తో కూడిన పరిస్థితుల్లో పనిచేసే అటవీ సిబ్బంది యొక్క తరచుగా విస్మరించబడే సహకారాన్ని ఈ దినోత్సవం దృష్టికి తీసుకొస్తుంది. పర్యావరణ పరిరక్షణలో వారి కీలక పాత్రను హైలైట్ చేస్తుంది. స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం అటవీ వనరులను నిర్వహించడంలో స్థిరమైన పద్ధతుల అవసరాన్ని నొక్కి చెబుతుంది. భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం అడవులు వృద్ధి చెందుతూనే ఉండేలా చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. కేజర్లి ఊచకోతను స్మరించుకుంటూ ఇది 1730లో జరిగిన కేజర్లి ఊచకోతకు గుర్తుగా పనిచేస్తుంది. ఇక్కడ 363 మంది బిష్నోయ్ల చెట్ల రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఇది మానవత్వం, ప్రకృతి మధ్య లోతైన సంబంధాన్ని సూచిస్తుంది. ఈరోజు పతనమైన వారికి నివాళి మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటాన్ని కొనసాగించడానికి అందరూ చర్య తీసుకోవడానికి పిలుపు కూడా. ఇప్పటి వరకు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 11వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. శ్రియా శరణ్ తెలుగు సినిమాల్లో హీరోయిన్గా ఎక్కువ రోజులు తెర మీద కనిపించిన నటి. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగింది. ప్రస్తుతం ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈరోజు శ్రియా శరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కెరీర్లోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. శ్రియా శరణ్ 1982 సెప్టెంబర్ 11వ తేదీన హరిద్వార్లో జన్మించింది. ఆమె తండ్రి BHEL ఉద్యోగి, తల్లి కెమిస్ట్రీ టీచర్. శ్రియా శరణ్ నిజానికి డాన్సర్ కావాలనుకుంది. అందుకే కథక్లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే తిరక్తి క్యూన్ హవా మ్యూజిక్ వీడియో కోసం రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చినప్పుడు ఆమెకు ఇష్టం సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత సంతోషం సినిమాతో శ్రియాకు మంచి హిట్ దొరికింది. మోహన్ భగవత్ పూర్తి పేరు మోహన్ మధుకర్ భగవత్. ఈయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రస్తుత సర్ సంఘ్ చాలక్. KS సుదర్శన్ తర్వాత మార్చి 2009లో 6వ సర్ సంఘ్ చాలక్గా ఎంపికయ్యారు. మోహన్ మధుకర్ భగవత్ అప్పటి బొంబాయి రాష్ట్రంలోని చంద్రాపూర్లో కార్హడే బ్రాహ్మణ మరాఠీ కుటుంబంలో 1950 సెప్టెంబర్ 11న జన్మించారు. భగవత్ 1977లో మహారాష్ట్రలోని అకోలా ప్రాంతానికి ప్రచారకగా వెళ్లారు. నాగ్పూర్, విదర్భ ప్రాంతాలకు బాధ్యత వహించే సంస్థలో ఎదిగారు. అతను 1991 నుండి 1999 వరకు భారతదేశానికి అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్గా పనిచేశారు. తర్వాత అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్గా పనిచేశారు. సురభి చందన ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్లో పనిచేస్తుంది. ఇష్క్ బాజ్లో అనికా త్రివేది సింగ్ ఓబ్రాయ్, నాగిన్ 5లో బనీ శర్మ సింఘానియా పాత్ర పోషించినందుకు ఆమె విస్తృతంగా గుర్తింపు పొందింది. ఈ 2 ధారావాహికలు ఆమెకు ఉత్తమ నటిగా 2 ITA అవార్డులను సైతం సంపాదించి పెట్టాయి. సురభి చందన మహారాష్ట్రలోని ముంబైలో 1989 సెప్టెంబర్ 11న జన్మించింది. ఆమె 2009లో తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో స్వీటీ పాత్రతో తన నటనారంగ ప్రవేశం చేసింది. కుబూల్ హైలో హయా ఖురేషిగా ఆమె మొదటి ప్రధాన పాత్ర పోషించింది. ఆమె సంజీవనిలో డాక్టర్ ఇషాని అరోరా, షెర్దిల్ షెర్గిల్లో మన్మిత్ షెర్గిల్ పాత్రలకు కూడా ప్రసిద్ధి చెందింది. 2020లో సురభి చందన అమెజాన్ కెరీర్ మినీ టీవీ రక్షక్ ఇండియాస్ బ్రేవ్స్తో వెబ్ షోలకు విస్తరించింది. అపర్ణ బాలమురళి భారతదేశానికి చెందిన ప్రముఖ గాయని, నటి. 2013లో మలయాళ సినిమా యాత్ర తుదరున్ను ద్వారా నటిగా పరిచయమైంది. ఆమె తమిళ, తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అపర్ణ బాలమురళి 1995 సెప్టెంబర్ 11న త్రిశూర్, కేరళలో జన్మించారు.
ఆమె విద్యాభ్యాసం గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పాలక్కాడ్లో జరిగింది. ఆమె నటించిన కొన్ని ప్రముఖమైన సినిమాలు సూరరాయ్ పొట్రు, మాయానది, ఎయిట్ తొత్తక్కల్ వంటి చిత్రాలు. అపర్ణ బాలమురళి తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా పబ్లిక్లో మాట్లాడటం లేదు, కానీ ఆమె సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్తో అనుసంధానం కొనసాగిస్తోంది. ఆమె ఫ్యాషన్ సెన్స్ మరియు స్టైల్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అపర్ణ బాలమురళి అనేక సినిమాల్లో నటించింది. సో ఇదంటే ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.